తెలుగు రాజకీయాల్లో కేసీఆర్, చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత కలిగిన నేతలుగా ముద్రపడ్డారు. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారారు. ఒకానొక దశలో వీరిద్దరూ సై అంటే సై అనేలా వ్యవహరించారు. మరి వీరిద్దరిలో ఇప్పుడు ఎవరిది పైచేయి అయింది? మళ్ళీ వీరు సమకాలీన రాజకీయాలు చేస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ఎవరిది పైచేయి? గతంలో సై అంటే సై అని తలపడిన ఇద్దరు రాజకీయ చాణుక్యుల్లో ఎవరి చతురత పనిచేసింది? గత కొన్ని రోజులుగా ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చాణుక్యులుగా పేరుపడిన నేతలు చంద్రబాబు, కేసీఆర్. రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో ఎవరికి వారే సాటి. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఆడే రాజకీయ చదరంగం ఎదుటి వ్యక్తులకు, పార్టీలకు అంత త్వరగా అర్థం కాదు. 2 దశాబ్దాలుగా వీరిద్దరూ ఎదురెదురుగా తలపడ్డారు. గతంలో వైఎస్ఆర్, చంద్రబాబు మధ్య రాజకీయంగా పోటీ ఉండేది. కానీ కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజకీయంగా పోటీ మాత్రమే కాదు, ఇద్దరి మధ్య తీవ్రమైన వైరం కూడా ఉంది. అందుకే కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల పాటు చంద్రబాబు కనీసం తెలంగాణ వైపు చూసే సాహసం చేయలేకపోయారు. గత దశాబ్ద కాలంగా జరిగిన రాజకీయ పరిణామాలు గమనిస్తే కేసీఆర్దే పైచేయిలా కనబడుతుంది. కానీ నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు వ్యూహమే ఫలించినట్లు తెలుస్తుంది. కేసీఆర్ ఆలోచనల కారణంగా బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో తెలుగుదేశం హయాంలో మంత్రి పదవి ఇవ్వలేదని ఆగ్రహించి బయటకు వెళ్లిపోయారు కేసీఆర్. ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఎన్నో రకాల ఇబ్బందులు పడి తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ట్రంలో అధికారంలోకి కూడా రాగలిగారు. కేసీఆర్ సీఎం అయిన వెంటనే చంద్రబాబును ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అప్పటికే చంద్రబాబు విడిపోయిన ఏపీకి సీఎం అయ్యారు. అయితే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి చంద్రబాబును వెళ్లగొట్టే వరకు కేసీఆర్ నిద్రపోలేదు. ఆ తరువాత తెలంగాణలో అసలు టీడీపీ అనేదే లేకుండా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను, నాయకులను, కేడర్ను కూడా బీఆర్ఎస్లోకి తెచ్చుకొని చివరకు తెలంగాణ గడ్డపై టీడీపీ జెండా ఎగరకుండా చేయగలిగారు. మరోవైపు 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవటం, జగన్ సీఎం కావటంతో కేసీఆర్ పరోక్షంగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టారనే టాక్ వినిపించింది. ఇక చంద్రబాబు పని అయిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా చక్రం తిప్పుతుంది. తెలంగాణలో కూడా తిరిగి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కేసీఆర్ మాత్రం కిందకు పడిపోయారు. రెండు 2023 వరకు కేసీఆర్ వ్యూహాలు పనిచేశాయి. ఏం చేసినా చెల్లుబాటు అవుతుండడంతో కేసీఆర్కు గర్వం పెరిగిందన్న మాటలు కూడా వినిపించాయి. ఏకంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు. కేవలం 7-8 ఎంపీలు ఉన్న పార్టీగా ఒక జాతీయ పార్టీని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. అలా చేయాలంటే మరో జాతీయ పార్టీ అవసరం. కానీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేయలేకపోయారు. ఒంటరిగానే పోరాటం చేసి హీరోను అనిపించుకోవాలని చూశారు. అటు బీజేపీతో స్నేహం చెడిపోయింది, ఇటు కాంగ్రెస్ పార్టీకి శత్రువు అయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం ఇక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి తప్పు చేశానని బహిరంగంగానే ఒప్పుకున్నారు. అదే బీజేపీతో స్నేహం చేసి ఎన్డీఏకు దగ్గరయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్పై శత్రుత్వం ఏమీ పెంచుకోలేదు. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ ఆప్షన్ కూడా అలా పక్కన పెట్టుకున్నారు. తండ్రుల మాదిరిగానే కేటీఆర్, లోకేష్ ఇద్దరూ తెలివైన వారే. కేసీఆర్ కొడుకుగా తన ముద్ర చాటుకున్నారు కేటీఆర్. అయితే అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు నారా లోకేష్. మంచి పరిణతి కనబరుస్తున్నారు. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందుతున్నారు. ఎలాగో చంద్రబాబు పట్ల జాతీయ స్థాయిలో సానుకూలత ఉంది. చంద్రబాబుకు మంచి పరిపాలనా దక్షుడిగా పేరు ఉంది. ఆ పేరును చిరస్థాయిలో ఉండేలా లోకేష్ కృషి చేస్తున్నారు. చంద్రబాబు వారసుడిగా జాతీయ స్థాయిలో ప్రమోట్ అవుతున్నారు. తండ్రిని మించి తనయుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.
కానీ కేసీఆర్ మాత్రం చంద్రబాబు మాదిరిగా ఆలోచించలేదు. రాజకీయ శత్రువులను పెంచుకుంటూ ముందుకు సాగారు. ఇప్పుడు అదే కేసీఆర్కు పెద్ద మైనస్గా మారింది. అటు ఎన్డీఏతో కలవలేక, ఇటు ఇండియా కూటమితో జతకట్టలేక సతమతమవుతున్నారు. సొంతంగా కూటమి ఏర్పాటు చేయడానికి కూడా కేటీఆర్ వద్ద ఆప్షన్ లేకుండా పోయాయి. మొత్తానికి రాజకీయాల్లో కేసీఆర్ తప్పటడుగులు వేస్తే చంద్రబాబు మాత్రం చేసిన తప్పులు తిద్దుకొని ముందుకు వెళుతున్నారన్న టాక్ వినిపిస్తుంది.